విజే తెలంగాణ న్యూస్ కి స్వాగతం. శ్రీజ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు సహదేవ్, విద్యార్థి జేఏసీ నాయకులు రాజమౌళి, SERDS ఫౌండర్ మరియు చైర్మన్ చారగొండ సత్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సోదరిమణులకి అందరికీ ఇవాళ వివేకానందుని యొక్క బర్త్డే సందర్భంగా శ్రీజ కంప్యూటర్ వాళ్ళు ఆహ్వానించినందుకు తమ్మునికి సత్యానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షులు, యువసేన అధ్యక్షులైనటువంటి అన్న సహదేవ్ అన్న కూడా కృతజ్ఞతలు. నా మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఇవాళ 161 బర్త్డే యానివర్సరీ జరుపుతున్నటువంటి వివేకానందుడు అంటే భారతదేశానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని పంపించినటువంటి ప్రపంచ మేధావిగా మనం గుర్తించవచ్చు. ఆనాడు యువతకు ఒక మెలకువలు, ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే యువత ఒక ఏజ్లో సర్టెన్ స్టేజ్లో ఏదైనా సాధించాల్సిన అవకాశం ఉంటుంది, ఏది సాధించాలనుకున్నప్పటికీ కూడా యవ్వనంలో సాధించాలి అనేటువంటి యువతకు మెయిన్ సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ధర్మపాలన సాగాలి, ఈ దేశంలో ఈ భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో చికాగోలో ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఈ భారతదేశంలో ఆధ్యాత్మికతతో పాటుగా సమానత్వాన్ని, సౌభ్రాతత్వాన్ని ఏర్పాటు చేసి పేదల యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో యువత ఎంతవరకైనా మేల్కోవాలి, యువత మేల్కొంటే ఈ దేశము యువతకు ఒక ఆయుపట్టు అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ శాంతికి ఉన్నటువంటి మొదటి వ్యక్తిగా మన యొక్క వివేకానందుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన మార్గాన్ని మనం ఎంచుకొని భావి భారత పౌరులుగా మనం ఎదగాలని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం. ఈ సందర్భంలో నేను పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇప్పుడు అంబేద్కర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మరి చారగొండ సత్యం తమ్ముడు ఘనంగా 161 జయంతి వివేకానంద స్వామిని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అచ్చంపేటలో వివేకానంద స్వామిని స్ఫూర్తి తీసుకొని మేధావులని మరి అందరినీ స్ఫూర్తి తీసుకొని డాక్టర్ మరి తమ్ముడు చారగొండ సత్యం ప్రతి యువకులకి, ఇక్కడ వచ్చినటువంటి యువకులకి తన మార్గదర్శిగా తన మార్గాలు, విధానాలు ఏ విధంగా మనం వెళ్ళాలి, చెడు మార్గంలో వెళ్ళొద్దు, మంచి ధర్మపాలన వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి మనం సాయం చేయాలి, యువత చెడిపోవద్దని చెప్పి వివేకానంద స్వామి చెప్పినటువంటి స్ఫూర్తిని యువకులకి అందిస్తుంటాడు, చెప్తుంటాడు ప్రతిరోజు. మరి ఆయనను మనం ఈరోజు నిజంగానే వివేకానంద స్వామి చెప్పినటువంటి మార్గాలు అన్న ఇందాక అన్న మూలన్న గారు చెప్పారు. ఆయన దేనికి చెడు విధానంలో పోవద్దు, మంచి ఒక మార్గంలో వెళ్ళాలి, ధర్మ పరిపాలన చేయాలి, ధర్మంగా వెళ్ళాలి, ప్రతి యువత చెడు మార్గంలో వెళ్ళొద్దనే కాన్సెప్ట్తోనే ఆయన ఆ రోజుల్లో తన ధర్మం కోసం పోరాడి యువతని ఈ భారతదేశానికి మంచి మార్గంలో నడిపించినటువంటి మహా గొప్ప నేత ఆయన. అలాంటి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ఎందరో మేధావులను తీసుకొని మరి ఆ రోజుల్లో రామాయణం కానీ మహాభారతం కానీ ఎన్నో తీసుకొని ఆయన ఇలా కాదు మంచి మార్గంలో నడవాలని చెప్పి కాన్సెప్ట్తోని డాక్టర్ మరి వివేకానంద స్వామి యువతకి, భారతదేశానికి, ప్రపంచానికి గుర్తింపు ఉండే విధంగా చేసి ఈరోజు నిజంగానే ప్రపంచానికి గుర్తింపు ఉన్నటువంటి ఒక పెద్ద మేధావి, మహా గొప్ప పండితుడు, ఈ దేశానికి, మన భారతదేశానికి చెప్పుకోవాల్సిన నాయకుడు అని చెప్పేసి వివేకానంద స్వామి గురించి చెప్పవచ్చు మనం. కాబట్టి ఈరోజు మరి అచ్చంపేటలో శ్రీజ కంప్యూటర్ డెవలప్మెంట్ మరి చారగొండ సత్యం తమ్ముడు నిజంగానే ఎంతోమంది పిల్లలకి, అచ్చంపేటలో విద్యార్థులకి లేని వాళ్ళుగా నేను కంప్యూటర్ నేర్చుకోవాలి, నాకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, నాకు నేర్పడు ఎవరు లేరని తమ్ముడికి వచ్చి కలిస్తే, తమ్ముడు ఇక్కడ నేను నేర్పిస్తాను, ఖచ్చితంగా ఫీజు చేయకుండా సరే
నువ్వు వచ్చి నేర్చుకో అని చెప్పేసి మరి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మరి చుట్టుపక్కల ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న చుట్టుపక్కల పిల్లలు చాలామంది వచ్చి ఇక్కడ ఒక దాదాపు 20 మెంబర్స్ ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకోకుండానే కాకుండా వాళ్ళకి చిన్న చిన్న పిల్లల స్కూల్లో కూడా వాళ్ళకి పుస్తకాలు కానీ పలకలు కానీ ఇంకా ఇబ్బందులు ఏమైనా ఫీజు కట్టలేని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే తన సొంత డబ్బులతోని తనకు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లాలు సమస్యలు ఉంటే తీసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి చదివించడం జరుగుతుంది. చాలా అటువంటి విద్య పరంగా నిజంగా శారగుడు తమ్ముని సత్యాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సి వచ్చింది. చిన్న ఏజ్ని అతను చాలా మంచి మార్గంలో సావిత్రిబాయి ఆ రోజు పూలే సావిత్రిబాయి ఎట్లయితే చదువు గురించి భారతదేశానికి అందించారో మరి తమ్ముడుగా అదేవిధంగా అందించడం, స్వామి వివేకానంద స్వామిని యొక్క మార్గదర్శకంలో వెళ్ళడం, ధర్మమే జయంతి, ధర్మ మార్గంలో వెళ్తేనే మనం అందరం ఈ భారతదేశానికి స్ఫూర్తి చేయగలుగుతాము, మంచి బతకగలుగుతాం అనే కాన్సెప్ట్తోనే ఆయన తమ్ముడు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవలు, ఎన్నో మార్గాల్లో వెళ్తున్నాడు. కాబట్టి తమ్ముడి ఆశయాలకు మేమందరం నిజంగానే చాలా గర్వపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వివేకానంద స్వామి జయంతి 161వ జయంతికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేయడం అనేది మాకు సంతోషం అనిపించింది. ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు వచ్చినందుకు మాకు ఈరోజు మరి ధన్యవాదాలు చెప్తూ తమ్మునికి మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు అందరూ కూడా మరి వివేకానంద స్వామి జై వివేకానంద స్వామి మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.